హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి డయాబెటీస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీని చేసుకొని తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, అలాగే వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీని 10 నిమిషాల్లో అప్పటికప్పుడు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు బాజ్రా పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే ఒక టమోటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు తురిమిన క్యారెట్ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు కీరా తురుము వేసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు, 1/2 కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పిండిలో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ను కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మరీ పల్చగా స్ప్రెడ్ చేయకుండా ఒక ప్యాన్ కేక్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా ప్యాన్ కేక్ లాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ మీద కొన్ని తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ని 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ని 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ని రెండో వైపు కూడా 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ కేక్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా ప్యాన్ కేకుల్లాగా వేసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకునే బాజ్రాల్ని సజ్జలు కూడా అని అంటారండి. ఈ సజ్జల్లో ఫైబరు, ఐరన్, ప్రోటీన్, ఖనిజాలు సమృద్ధిగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరచడం, రక్తహీనతను నివారించడం, అలాగే బరువు నియంత్రణ, ఎముకల ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం వంటి ప్రయోజనాలు వీటిల్లో ఉన్నాయి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. మరి ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.